హాయ్ అండి. హెయిర్ స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఆయిల్ ఎలా అప్లై చేయాలో తెలియాలి. ఈరోజు నేను మీకు ఆయిల్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తున్నాను. ఇది పల్లవి హెర్బ్స్లో తయారు చేసిన నేచురల్ ఆయిల్ అండి. ఈ ఆయిల్ ఫస్ట్ ఆయిల్ని తీసుకొని ఇలాంటి చిన్న బౌల్ని తీసుకొని మీకు కావాల్సినంత ఆయిల్ని దాంట్లో పోర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇట్లా ఈ విధంగా ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ని పోర్ చేసుకున్నారంటే వేసుకొని నౌ ఈ ఆయిల్ని మనం హీట్ చేయాల్సి ఉంటుంది. ఆయిల్ని హీట్ చేస్తేనే మనకి దాంతో చేసే మసాజ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. హెయిర్ గ్రోత్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనం ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత స్కాల్ప్ నుంచి రూట్స్ వరకు అన్నిటికీ అప్లై చేసి చాలా ఎక్కువగా మసాజ్ చేయాలి. నౌ అప్లై చేసేద్దాం. హీట్ చేసిన ఆయిల్లో ఫింగర్స్ని ఈ విధంగా డిప్ చేసుకుంటూ ఇలా స్కాల్ప్కి డైరెక్ట్గా అప్లై చేసుకున్నారంటే మీకు హెయిర్ గ్రోత్ చాలా వస్తుంది. డైరెక్ట్గా స్కాల్ప్కి బాగా ఆయిల్ అప్లై అవుతుంది. ఆయిల్ని అప్లై చేసిన తర్వాత వుడెన్ కోమ్ని యూస్ చేస్తూ మీరు ఇట్లా ఈ విధంగా మసాజ్ చేశారంటే హెయిర్ గ్రోత్కి చాలా ప్రమోట్ చేస్తుంది. వుడెన్ కోంబు హెయిర్ గ్రోత్కి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. చూస్తున్నారుగా, ఈ విధంగా అప్లై చేసిన చోట మనం ఇలా మసాజ్ చేసుకోవాలి. ఈసారి నుంచి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు నేను చెప్పిన కేర్ తీసుకొని అప్లై చేయండి. మీరు కొన్ని డేస్ ఆర్ వీక్స్లోనే మీరు హెయిర్ గ్రోత్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.